ఐపీఎల్ 2026 లీగ్ చివర్లో వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టోర్నీ ఆరంభంలో అద్భుత విజయాలతో టాప్ 4 రేసులో బలంగా కనిపించిన సీఎస్కే ముగింపు దశలో వరుస పరాజయాలతో టోర్నీ నుంచి వైదొలిగింది. గురువారం గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో 89 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ భారీ ఓటమిని అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కొందరు ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ పై జరుగుతున్న ఈ ట్రోలింగ్ ను చూసి భారత సీనియర్ స్పిన్నర్ సీఎస్కే మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. రుతురాజ్ కు మద్దతుగా నిలుస్తూ అభిమానులకు చిన్న హెచ్చరిక చేశాడు. రుతురాజ్ చాలా మంచి ఆటగాడని, ఇదే విషయాన్ని తాను ఎప్పుడూ చెబుతుంటానని అశ్విన్ అన్నాడు. కొందరు వ్యక్తులు అతన్ని ఎందుకు అంత దారుణంగా విమర్శిస్తున్నారో నాకు అర్థం కావడం లేదని తెలిపాడు. రుతురాజ్ లాంటి ఆటగాడిపై ఇలాంటి విమర్శలు మంచిది కాదని, కెరీర్లో ఎవరికైనా ఎప్పుడైనా గడ్డుకాలం రావచ్చని పేర్కొన్నాడు. సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదని, సమయం అందరికీ మారుతుందని అన్నాడు. అంత మాత్రానికే ఒక ఆటగాడిని వ్యక్తిగతంగా దూషించడం, ట్రోల్ చేయడం సరైంది కాదంటూ అశ్విన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు రవిచంద్రన్ అశ్విన్ కీలక సూచన చేశాడు. ధోనీ సారథిగా ఉన్నప్పుడు జట్టుపై ఎలాంటి అంచనాలు పెట్టుకునేవారో ఇప్పుడు కూడా అలాంటివే ఆశించడం మానుకోవాలని అన్నాడు. గత 18 ఏళ్లుగా ధోనీ, సీఎస్కే కలిసి ప్రతిసారి గెలవడం, ప్లే ఆఫ్స్ చేరడం వంటి అలవాట్లను ఫ్యాన్స్ కు నేర్పించారని తెలిపాడు. కానీ ఇప్పుడు ఐపీఎల్లో 10 జట్లు ఉన్నాయి. ప్రతి జట్టు అద్భుతంగా ఆడుతోందని గుర్తు చేశాడు. ఏ జట్టైనా ఎవరినైనా ఓడించగలదని అన్నాడు. ఈసారి పాయింట్ల పట్టికలో తనకంటే కింద ఉన్న జట్లపై మాత్రమే సీఎస్కే గెలిచిందని, కాబట్టి వారు భవిష్యత్తులో మరింత కష్టపడాలని అశ్విన్ సూచించాడు. అలానే ఈసారి చెన్నై మంచి ప్రదర్శన చేయలేదనే విషయాన్ని అందరూ గ్రహించాలని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు.